ఎంతో ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ టెంపుల్ ఏంటో గుర్తుపట్టారా? ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా అయితే ఇప్పుడు కనిపిస్తుంది. కానీ అప్పుడప్పుడు మండేస్‌లో అయితే చాలామంది జనాలైతే ఉంటారు. ఇది సాయంత్రం పూట కాబట్టి ప్రశాంతంగా కనిపిస్తుంది. అయితే ఈ టెంపుల్ ఏంటో గుర్తుపట్టే ఉంటారు. నేనైతే చెప్పేసాను సిద్ధిలగుట్ట అని. అయితే ఈ చరిత్ర ఏంటి? దీనికి పేరెలా వచ్చిందనేది తెలుసా మీకు? అయితే నేను తెలుసుకున్నంత వరకు గుర్తున్నంత వరకైతే మీతో షేర్ చేస్తానండి. అదేంటంటే ఒక మహర్షి అనేటాయన వచ్చి ఇక్కడ ఈ ఈ ప్రాంతంలో పైన కొండపైన కూర్చొని జపం అయితే చేసుకుంటూ ఉండేవారంట. ఆ టైంలో ఒకానొక టైంలో ఇక్కడ చాలామంది ప్రజలకు రోగం వచ్చిందంట. ఒక తగని రోగం వచ్చి అసలు ఎంత చూపించుకున్న ఎన్ని మందులు వాడినా తగ్గనప్పుడు మహర్షి ఇక్కడ గురించి తెలిసి వచ్చి అడగగా శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయండి, ఆరాధించండి, తగ్గిపోతుందని చెప్తే అలాగే చేస్తే అలాగే జరిగిందంట. అయితే ఒక రాజు నాస్తికుడు ఎలానో వచ్చి ఇక్కడ శివలింగాన్ని అయితే తీసి పారేశారంట. అయితే మళ్ళీ సిద్ధాంతి అడిగితే మహర్షిని వెళ్ళి అడగగా తను ఈ కుండను తుడిచిపెట్టండి, లోపల నుంచి పెడితే అస్సలు ఎవరు ఏం చేయలేరని చెప్తే అలాగే చేశారంట. అప్పుడు మళ్ళీ ప్రయత్నించిన శివలింగం ఎంత తీసినా కానీ వెళ్ళలేదా, బయటికి రాలేకపోయిందంట. అప్పటి నుంచి ఆ మహర్షి చెప్పినట్టు జరిగింది కాబట్టి ఆ మహర్షి పేరిట సిద్ధిలగుట్ట అని పేరైతే వచ్చింది దీనికి. దేవుని మహిమ ఎలానో మేమైతే 2 కిలోమీటర్స్ నడిచి వెళ్ళాము. వెళ్ళనైతే వెళ్ళగలిగాం నడుచుకుంటూ టెంపుల్కి అయితే. కానీ ఏవీ లేవు, ఎలాగ వచ్చాము. కానీ చీకటి అవుతుంది, ఇంటికి ఎలా వెళ్ళాలి, ఏదన్నా ఒక ఆటో వస్తే బాగుండ్రా భగవంతుడా అనుకుంటే దేవుని అనుగ్రహం ఎలానో ఒక అంకుల్ అయితే లిఫ్ట్ ఇచ్చారు. ఇక్కడైతే మా అమ్మాయి ఆ పంతుల్ని బాయ్ తాత అని చెప్పుకుంటూ అయితే వస్తుంది. మాకైతే అలాగ దర్శనం జరిగింది. ఇంటికైతే మంచిగానే చేరుకున్నాము చీకటి అయినా కానీ. మీరైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి అబ్బా.